వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంపై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం కుక్కల బెడదను అరికట్టేందుకు చర్యలు తీసుకోకపోతే రాష్ట్రాలపై భారీ జరిమానాలు వేస్తామని హెచ్చరించింది. ప్రతి కుక్క కాటుకు పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కుక్క కరిచిన ప్రభావం బాధిత వ్యక్తిపై జీవితకాలం ఉంటుందని చెప్పింది న్యాయస్థానం. వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న వారిపైన సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కుక్కల దాడిలో చిన్నారి మరణిస్తే అప్పుడు ఎవరిని బాధ్యులను చేయాలి? ఆ ప్రాణ నష్టానికి ఏదైనా సంస్థ బాధ్యత వహించదా అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. వీధి కుక్కల బెడదను నివారించేందుకు అన్ని రాష్ట్రాలు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. లేదంటే ప్రతి కుక్క కాటుకు, కుక్కల దాడిలో జరిగిన ప్రతి మరణానికి ఆయా రాష్ట్రాలపై తాము నిర్దేశించిన భారీ పరిహారాలను చెల్లించాలని చెప్పింది సుప్రీంకోర్టు. దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడుల ఘటనలు పెరుగుతున్న వేళ గతేడాది నవంబర్లో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా సంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, క్రీడా సముదాయాలు, ఇతర బహిరంగ ప్రదేశాల సమీపంలోని వాటిని షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మదార్, కుక్క కాట్లపై సుప్రీం కామెంట్స్ ఏంటి? చాలా సీరియస్ కామెంట్స్ అపర్ణ. ఈరోజు కుక్కల బెడదకు సంబంధించి, అది కూడా వీధి కుక్కలకు సంబంధించిన అంశం పైన ఈరోజు సుప్రీంకోర్టులో కీలకంగా విచారణ చేపట్టింది. గతంలో కూడా వీధి కుక్కలకు సంబంధించినటువంటి అంశాల్లో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో, అది కూడా హాస్పిటల్స్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, లేకపోతే క్రీడా ప్రాంగణాలు, ఇట్లాంటి బహిరంగ ప్రాంతాల్లో వీధి కుక్కలు ఎక్కడైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా షెల్టర్ హోమ్స్ కి తరలించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అనేది కూడా చేయాలంటూ కూడా గతంలోనే కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే వాటికి సంబంధించి తాజాగా మరొకసారి కూడా ఈ అంశానికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆ సందర్భంలోనే వీధి కుక్కలకు సంబంధించి మనుషులను భయపెట్టే స్థాయిలో, ఎందుకంటే బహిరంగ ప్రాంతాల్లో ముఖ్యంగా స్ట్రీట్స్ లో కావచ్చు, వెహికల్స్ పైన వెళ్తున్నటువంటి సందర్భాల్లో కావచ్చు, చాలా ప్రాంతాల్లో కూడా వీధి కుక్కలు మనుషులపైకి అటాక్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా చాలా వరకు కూడా నమోదవుతున్నాయి. అలాగే కుక్క కాటుకు సంబంధించినటువంటి ప్రభావం అనేది కూడా ఆ వ్యక్తుల పైన చాలా వరకు ఉంటుంది. జీవితకాలం దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీటిపైన రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాల్సిందే అనేటువంటి కామెంట్ చేస్తూనే, ఏదైనా సంస్థ బయట బహిరంగంగా ఉన్నటువంటి కుక్కలకు సంబంధించి ఆహారం పెడుతున్నాయో ఆ సందర్భాల్లో ఏదైనా కుక్క చిన్నపిల్లల పైన దాడి చేసినప్పుడు ఆ చిన్నపిల్ల చనిపోతే ఎవరో దానికి బాధ్యత వహిస్తారు అంటూ కూడా ఒక క్వశ్చన్ అయితే జారీ చేసింది. ఇంకా కుక్కల మీద అంతా ప్రేమ కనుక ఉన్నట్లయితే కుక్కలన్నింటినీ కూడా వారి ఇండ్లకు తీసుకెళ్లి వాటికి సంబంధించినటువంటి ఆళ్ల పాలన అంతా కూడా చూసుకోవచ్చు కదా అనేటువంటి కామెంట్స్ అయితే చేసింది. లాస్ట్ టైం విచారణ సందర్భంలో కూడా ఏదైతే జంతు ప్రేమికులు కుక్కల పైన సంబంధించి ముఖ్యంగా షెల్టర్ హోమ్స్ కు తరలించాలనేటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భంలో కొంత ఆందోళన అనేది కూడా చేపట్టారు. ఆ సందర్భంలోనే సుప్రీంకోర్టు సీరియస్ అలాగే వ్యంగ్యంగా కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కుక్కల ప్రాణాల మీద అంత ప్రేమ ఉన్నటువంటి వారు వారి ఇళ్లకు తీసుకెళ్లి వాటికి సంబంధించినటువంటి బాగోగులు చూసుకోవచ్చు అనేటువంటి కామెంట్ చేయడంతో పాటు, కుక్కలపై అంత ప్రేమ చూపించేవారు మనుషుల పైన ఎందుకు ఆ భావనను చూపించలేకపోతున్నారు అనేటువంటి క్వశ్చన్ రేజ్ చేసింది. ఖచ్చితంగా వాటిపైన కుక్కలకు సంబంధించి చర్యలు తీసుకోకపోతే రాష్ట్రాల పైన భారీగా వాటికి సంబంధించినటువంటి పరిహారాన్ని విధించేటువంటి అవకాశం ఉంటుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వాలు పే చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి కామెంట్. ఇక విచారణ అనేది కూడా కొనసాగుతుందంటూ కూడా తెలిసి చెప్పింది. గతంలోనే ఏవైతే అగ్రెసివ్ గా ఉండేటువంటి కుక్కలకు సంబంధించి కొన్ని ఇంజెక్షన్స్ వేయడం కావచ్చు, వాటికి సంబంధించి ఫెర్టిలిటీని నిరోధించేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ప్రాంతాల్లో ఉండేటువంటి వాటిని షెల్టర్ హోమ్స్ కు తరలించాలంటూ కూడా గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే వాటిపైన అప్పటికి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్టంగా చర్యలు తీసుకోకపోవడం పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తూనే ఈ రోజు తాజాగా కుక్క కాటుకు సంబంధించి ప్రతి కుక్క కాటుపై కూడా రాష్ట్రాల పైన జరిమానా విధించేటువంటి సిచ్యువేషన్స్ ని తెచ్చుకోవద్దంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసింది అపర్ణ.